మల్కాపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 జూలై 1926న మల్కాపురం జంక్షన్ వద్ద విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ఆదేశాల మేరకు మల్కాపురం ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకుండా వెళ్లడం వల్ల చాలా మందికి ప్రాణాపాయం కలిగినందున ద్విచక్ర వాహనంపై ఇద్దరికీ హెల్మెట్ ఉండాలని, దాని ప్రాముఖ్యత తెలియపరిచినారు. అలాగే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించరాదని, చరవాణి సెల్ ఉపయోగించి వాహనం నడపరాదని, సిటీలో పరిమితికి మించి స్పీడ్గా వెళ్లరాదని, వన్ వే మార్గంలో ప్రయాణించరాదని, అలాగే కొత్తగా వచ్చిన లేజర్ గన్ ద్వారా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే అనధికారంగా రోడ్డుపై పార్కింగ్ చేయరాదని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టి అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం ట్రాఫిక్ ఎస్ఐ కె. శ్రీనివాసరావు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.